బావ నమస్కారం. నమస్కారం. మొత్తానికి నమస్కారాలు పెట్టి 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 నమస్కారాలు పెట్టి 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 అమ్మ ఎలక్షన్ ఏమో కానీ దొంగ నమస్కారాలు పెట్టి నమస్కారాలు పెట్టడం పోయి కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వస్తుంది బావా కొన్ని ఏరియాలో అయితే. నువ్వు మొన్న ఎక్కడో ముడ్డి కడిగిన వెంటనే కడగొద్దంగా ముడ్డి కడగాల ఇంకొకటి కడగాల్సి వస్తుంది అవసరం అయితే. వద్దులే ముడ్డి ఒక్కడు సరే ఇప్పుడు మనం ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి మనకు అన్న 175కు 177 గెలిచాలి కాబట్టి 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలిచాలి కాబట్టి ఇది చేద్దాం. మనం ఎట్టబోయి ఎట్టొచ్చినా కూడా గెలుపు మందే లక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు గెలుపు అంటే పక్కన ఎట్టన్నా పని అది వేరే విషయం. ప్రజెంట్ ఇప్పుడు మనం పులివెందుల్లో మన పరిస్థితి ఏంది అంటే ఏ రోజు కూడా వదినైతే పులివెందులు పోయి ప్రచారం కానీ మనం ఇచ్చిన హామీలు కానీ మనం నెరవేర్చిన పనులు కానీ ఏ కూడా అడగల. ఈ రోజు ఎదికి పులివెందుల వందించి వదిన అదిదా ఇంకా ప్రశ్న కాదు బావా. ఇప్పటిదాకా వదిన ఒకే ఒకసారి చూసిన. అదేంటి అంటే 16 నెలలు జైల్లో పెట్టినారు అదొకటి తప్ప ఇప్పటిదాకా ఇంకొకటి లేదు. ఇప్పుడు వస్తుందా మళ్ళీ? ఇప్పుడు దిగుతుంది. అదే మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టు కూడా స్వామి మన ఇద్దరం ఒక చర్చ చేద్దాం రమ్మని. ఎందుకే అవునా మళ్ళీ 16 నెలలు జైల్లో పెట్టినారు అంటే 16 నెలలు జైల్లో పెట్టినారు. అది ఏమంటారో ఒకసారి చూద్దాం బా. సరే బా సరే. భారీ మెజారిటీ లక్ష్యం అంట. భారతీకి పులివెందుల బాధ్యతలు భారతి గారికి పులివెందులలో బాధ్యతలు అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు భారతి గారికి పులివెందుల బాధ్యతలు ఎందుకు ఇచ్చారంటే ఆమెకు తెలుసు స్ట్రాటజీ ఏ విధంగా పనులు చేయాలా ఏ విధంగా ఎట్టెట్టా అని. ఇప్పుడు పులివెందులలోకి పోతుంది బావయ్యమా. వైఎస్ వివేకం సార్రే ఎవరు మింగబెట్టినారు ఎందుకు కనుక్కోలేకున్నారు అంటారు. మనం ఏమి సమాధానం చెప్పాలా? ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ జనసేన వాళ్ళు ఎప్పుడెప్పుడు అని ఉంటారు. పులివెందుల్లో అడుగు పెట్టిందంటే ఖచ్చితంగా ఈ బయటికి తీస్తారు. అంతేగా అప్పుడు అన్న మాట్లాడిన మాటలు కానీ ఆ చూసే చూపు ఆ మాట్లాడే మాట ఆ నవ్వే నవ్వు ఇవన్నీ బయటికి తీసి ఎందుకైతే సొంత చిన్నాయన్ను బెగా పెట్టినోడిని ఎందుకైతే ఇన్ని రోజులు పట్టుకోలేకుండా అంటారు. మనం ఏమి సమాధానం చెప్దాం ఇప్పుడు ఇలా చెప్పు. ఏం చెప్తాం బా? ఇప్పుడు భారతీయ వదిన అడుగుతారు బా ఖచ్చితంగా అడగరా. ఇప్పుడు ఎందుకు అడగరు? చిన్నమామని ఎవరు చంపినారు అది ఎందుకు చెప్పలేకపోయినారు మా ఏంది మా అని చెప్పి అడుగుతారు బా. ఓ పక్కన ఇద్దరు చెల్లెళ్ళు వాడే చంపినాడు ఓడే చంపినాడు అంటారు. ఇప్పుడేమో పరిస్థితి ఏంటంటే సరే ఏందో చూద్దాం ఉండు. షర్మిల సునీత హడావుడితో అలర్ట్ అంటే షర్మిల అంటే ఇప్పుడు మనకు ఆడ అర్థమైపోయింది బాసీనా. అదే ఇందాక చెప్పిన ఇద్దరు చెల్లెళ్ళ వల్ల ఇంకో లేడీని దింపిండు. ఆడోళ్ళే శత్రువులు అన్నట్టు వాళ్ళు కొట్టించాడు. అన్నయ్య తెలివి తక్కువ కాదు. వాళ్ళ జుట్లు మెలేసామంటే నాకు వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు మనం సేఫ్ అంతే. అది అన్న ప్లాన్ బా. అది అన్న ప్లాన్ మరి వదిన ప్లాన్ మనకేం తెలిసిన ఆయన. త్వరలో పులివెందుల్లో మకాం అంటే ఇన్ని రోజులు కూడా ప్యాలెస్ లో నుంచి బయటకు రాలా అక్క తాడిపల్లె. అదే ప్యాలెస్ లో నుంచి ఎవరు బయటకు రాలా. అవును ప్యాలెస్ లోనే ఉనింది. అవును ఈ రోజు ఎందుకు వచ్చిందంటే ఎలక్షన్ టైం బా. అవును మళ్ళా సెల్లర్ లో చల్తాది గొర్రె కొడుకులు మనకే ఓట్లు వేస్తారు పులివెందులలో. అదో తెలుగుదేశం పక్కన ఆయనకు బీటెక్ రవి ఉన్నాడు. అవును ఇటు మళ్ళీ వీళ్ళ పోరు ఆ తెలుగుదేశం వాళ్ళ పోరు అన్న తట్టుకోలేకున్నాడు. నాకు దమాకు పనిచేయడంలే అందుకు వదిలిని దించినాడు ఆడ బా. ఇంటింటా ప్రచారానికి ప్రక్కా ప్రణాళికలో ఇంటింటికి పోతాదంట బా. మరి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది బావా ఖచ్చితంగా. ఇంటింటికి నా పోయింది అనుకో ఏమి సమాధానం చెప్తావు నువ్వు చెప్పు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని పెద్ద పెద్ద హామీలు ఇచ్చాములే. ఒకటి కాదు ఏం మద్యపాన నిషేధం ఏంది? మనం ఇచ్చిన హామీలు స్వపాయంగా ఉన్నాయి. అది కాదు బావా. ఫస్ట్ ఇంటింటే పోతే ఒకటే అడుగుతారు అసలు వివేకాది గుండెపోట గొడ్డలపోట దానికి సమాధానం చెప్పంటారు. అది ఏం చెప్తావాడా? ఇది డ్యామేజ్ మన కాదు. కడపలో మరికొన్ని స్థానాల్లో కూడా టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారు. సిద్ధమవుతున్న సపోర్టింగ్ టీం అంట. సపోర్టింగ్ టీం వివరంగా అంటే అక్క జనాలు ఎవరు రాకన్నా కదా ఇప్పుడు మనగడ పోవాల్సి వచ్చారా రేపు స్వామి. అవునా రమ్మంటది రాండి రా ఒక 5 మందిని తోడుకొని అంటది. అప్పుడు మనగడ పోవాలి ఒక 5 బొల్లెరోలు వేసుకొని. తప్పదా ఖచ్చితంగా పోవాల్సిందే లేకంటే మన డ్యామేజ్ జరుగుతుంది అక్కడ. మనకి వెనక నుంచి పోటేస్తారేమో. మనం ఎందుకు స్వామి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉన్నాం. హాట్ గా మారుతున్న రాజకీయం అంట. ఇంకేం చెప్దాం చెప్పా. అస్సలకి ఏమో వదిన ప్లానింగ్ బావ ఇదంతా. సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలు కైవసం చేసుకునే
డబుల్ సెంచరీ సాధించాలని పట్టుదలతో పావులు కదుపుతున్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి అండగా నిలవబోతా ఉన్నది. ఓకే, పులివెందుల బాధ్యతలు ఆమె స్వీకరించబోతుంది. జగన్ తరఫున నియోజకవర్గ పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే భారతి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సపోర్టింగ్ టీమును కూడా కేంద్ర పార్టీ కార్యాలయం సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ఏదైనప్పటికీ పులివెందుల్లో అయితే డ్యామేజ్ జరిగింది. సరే, ఇంక ఈ డ్యామేజ్ ను మనం కప్పిపుచ్చుకోవాలా, ఎందుకంటే అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందన్నా మనం ముందుంటాం కాబట్టి. సరేనా, మనం ఆ డ్యామేజ్ జరగకుండా మనం ముందుకు పోయి వదిలిని సక్సెస్ఫుల్ గా చేద్దాం. మళ్ళీ ఆ రిజల్ట్ ఎట్టయితే అట్టుతుంది. సరే బా, 16 నెలలు జైల్లో పెట్టినారు, అదొక్క డైలాగ్ రాకపోతే చాలు ఈసారి. అది చెప్పుకుంటా ఉంటే చాలు. చెప్తాం ఎన్ని నెలలు, 16 నెలలే కదా, అంతే. 16 months ఓన్లీ, అంతే. 6093 ఇట్స్ నెంబర్, ఇట్స్ అవర్ ఫ్యాన్సీ నెంబర్. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. ఓకే బా.